నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో కాఫీ బీన్స్ లేకుండా కాఫీ మేకింగ్ అండి. ఆ వీడియో చూసి నేను కూడా ట్రై చేశాను. నాకు మార్నింగ్ రొటీన్ ఒక కప్పు కాఫీతో స్టార్ట్ చేస్తానండి. కాఫీ పౌడర్ చేయటానికి ఒక కప్పు చోలే తీసుకున్నాను. ఇది మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకుని రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ అయితే పైనంతా మాడిపోతుందండి, లోపల పచ్చిగా అనిపిస్తుంది. ఇది కంప్లీట్ ప్రోటీన్ అండి. ఈ పౌడర్ చేశాక నాకు అనిపించింది వీటిలో కొంచెం బాదం అలానే జీడిపప్పు కూడా యాడ్ చేసి పౌడర్ చేసుకుంటే కంప్లీట్ న్యూట్రియంట్స్ మనకి మార్నింగ్ అందుతాయి అనిపించింది. చోలే తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. ఎక్కువ మాడితే చేదు వస్తుందండి. కంప్లీట్గా ఫ్రై అయినాయి కదా, మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది అలానే ఉంచేసి కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. కంప్లీట్గా ఆరింది కదా, మిక్సీ పడుతున్నాను. ఫైన్ పౌడర్ చేసుకోవాలి. దీంతో కాఫీ మేకింగ్ అని చెప్పలేనండి, కానీ ఇది ఒక ప్రోటీన్ పౌడర్గా అయితే మనం తీసుకోవచ్చు. ఇది కాఫీ ప్లేస్ని మాత్రం రీప్లేస్ చేయదండి. ఒక చిన్న గ్లాస్కి ఒక స్పూను షుగర్ వేస్తున్నాను, అలాగే ఒక స్పూను పౌడర్ మనం చేసుకున్న పౌడర్ వేస్తున్నాను. ఇక్కడ షుగర్ అయినా బలమైనా తీసుకోవచ్చండి, అది ఆప్షనల్. అది కాచిన పాలు వేసి మనం కాఫీ అనండి ప్రోటీన్ పౌడర్ కలుపుతున్నాను. మనం ఇది ఫైన్ పౌడర్ చేసాం కదా, ఈ వేడి పాలు వేయడంతోనే అది ఉండకట్టినట్టు అవుతుంది. బాగా కలుపుకోవాలి, మొత్తం అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలండి. నేను ఈ కాఫీ అయితే టేస్ట్ చేశానండి. టేస్ట్ అయితే బాగుంది, కానీ కాఫీ బీన్స్ లేకుండా కాఫీ అని మాత్రం చెప్పలేమండి. కాఫీ టేస్ట్ కాఫీదేనండి. ఇది ఒక కంప్లీట్గా మనం దీని ఒక ప్రోటీన్ పౌడర్గా చెప్పుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ ఈ పౌడర్ తీసుకోవటం వల్ల మనం ఎనర్జెటిక్గా కూడా ఉంటాము. అంటే నేను ట్రై చేశాను, ఉన్న విషయాన్ని మీకు చెప్పాలనిపించింది. టేస్ట్ అయితే పర్వాలేదండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.